సో గాయస్ మమ్మీ అక్కడ ఉన్నారో తెలీదు. మై నేమ్ ఇస్ షీలా, షీలాకి జవా. ఆడపిల్ల కళ్ళకి కాజలే అందం కదండి. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. నెక్స్ట్ నువ్వే. హీ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దా మామా మిక్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏం చేయాలో తెలీదు. ఇప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం అలాగా బర్గర్ కింగ్కి వెళ్ళాలని. ఎందుకంటే నేను డైట్ చేస్తాను. పోస్ట్ పార్టమ్ నేను ఇప్పటికొచ్చి నేను ఈ 6 monthsలో ఐ హ్యావ్ రెడ్యూస్డ్ నియర్లీ 15 kilos. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను. 15 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయ్యానని చెప్పి. ఇంకా నా వెయిట్ లాస్ జర్నీ కంటిన్యూ అవుతుందండి. బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ నాకు క్రేవింగ్స్ వచ్చేస్తాయి. అంటే లైక్ జంకి తినాలని. ఇవాళ ఎందుకో నాకు బర్గర్ గుర్తొచ్చేసింది. బర్గర్ నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇవాళ నేను ఎలా అయినా బర్గర్ తినేయాలి. యాక్చువల్లీ ఎవ్రీ సండే నా చీట్ డే పెట్టుకుంటా. వీక్ అంతా నేను డైట్ చేస్తాను కదా, సో సండే చీట్ డే. ఆ రోజు నో లిమిటేషన్స్. నేను ఎన్ని తినాలనిపిస్తే నన్ను ఎవ్వరూ ఆపకూడదు, అలా తినేస్తా. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కదా, బ్రెస్ట్ ఫీడింగ్ హంగర్ ఒకటి ఉంటుంది, ఆ క్రేవింగ్స్. సో ఆల్ ఆఫ్ సో సడన్ నాకు ఇవాళ బర్గర్ తినాలనిపించింది. సో ట్యూషన్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రెడీ అయ్యి నేను బర్గర్ తినడానికి వెళ్తున్నా. మీన్వెల్ అలా మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా మంది అడుగుతున్నారు ఏంటి మీ హస్బెండ్ ఎప్పుడు కనిపించరు వ్లాగ్స్ లోని. హీఈస్ వెరీ కెమెరా షై పర్సన్. ఆయన రారు వ్లాగ్స్ లోని. ఆయనకి నన్ను ఎంకరేజ్ చేయడం ఇష్టం, బట్ ఆయనకు వ్లాగ్స్ లో ఉండడం ఇష్టం లేదు. సో నేను కూడా ఫస్ట్ నాకు వ్లాగ్స్ చేసుకోవడానికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంతకన్నా ఎక్కువ ఏం కావాలి, అంతే కదా? సో చలో బర్గర్ కింగ్కి వెళ్ళిపోదాం. నేనైతే డ్రెస్ చేయించుకొని రెడీ అయిపోతాను. సో ప్లీజ్ ఇగ్నోర్ అక్కడ ఏదైతే హ్యాంగర్కి బట్టలు ఉన్నాయో, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అందరి ఇంట్లోని ఇలాగే ఉంటుంది కదా. సో నేను రెడీ అయిపోతున్నా. సో గైస్, చేంజ్ చేసేసుకున్నా. చూసారా, ఇది కనిపిస్తుందా నా డ్రెస్? కనిపిస్తుంది. ఈ కార్డ్ సెట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా లూజ్ ఉంటుంది. ఐఎమ్ స్లేయింగ్ ఇన్ ఇట్ కదా. సో డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. ఇప్పుడు మేకప్ చూస్తూ ఉండండి. నా మైక్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ ఉండు నువ్వు. పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ చాలా అవుతుంది నాకు. ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్. నాకు బిజీ షెడ్యూల్ వల్ల అస్సలు హెయిర్కి కేర్ తీసుకోవడం అవ్వట్లేదు. సండే ఒకరోజు దొరుకుతుంది అంటే సండే మొత్తం పడుకోవడంలోనే అయిపోతుంది నాకు. క్లిప్ ఎక్కడో పెట్టాను. A few moments later. దొరికింది. మా హస్బెండ్ ఎప్పుడైనా నన్ను తిడితే ఆ ఇయర్లో, ఆ టైంలో, ఆ రోజు నన్ను అలా తిట్టావో అని గుర్తుంచుకుంటాను, కానీ 5 నిమిషాలు ముందు పెట్టిన క్లిప్ గుర్తుపెట్టుకుని ఏంటండి నేను? మీరందరూ కూడా నాలానేనా? సో ఇందాక మాయిశ్చరైజర్ రాసేసా ఫేస్ వాష్ చేసుకొని. నౌ సన్ స్క్రీన్, నా ఫేవరెట్ న్యూట్రోజనా సన్ స్క్రీన్. ఇంకా మేకప్ అంటే ఫేస్కి ఏమీ వేయనవసరం లేదు. ఈ న్యూట్రోజనా సన్ స్క్రీన్ రాస్తే చూడండి ఫేస్ ఎంత గ్లాసీగా, షైనీగా, ఎంత బాగుంటుందో. ఈ సన్ స్క్రీన్ తప్పించి ఇంక ఏది యూస్ చేయను. ఫ్రమ్ ద లాస్ట్ 3-4 years నుంచి ఐఎమ్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్. సో నెక్స్ట్ ఫౌండేషన్. నేను ఫౌండేషన్ మీకు ఆల్రెడీ నా మేకప్ వీడియోస్లో చూపించున్నాను. ఒకవేళ చూడకపోతే మీ నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఇప్పుడు ఒకసారి నా ఛానల్ని ఆఫ్టర్ దిస్ వ్లాగ్ ఒకసారి నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. నేనైతే మమా అర్త్ది గ్లో సిరమ్ ఫౌండేషన్. ఇది దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది జస్ట్ కొంచెం మాత్రమే తీసుకుంటా. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ ఓవర్ మై ఫేస్. నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు మేకప్ వేసుకుంటున్నప్పుడు బ్రషెస్ యూస్ చేయను. ఈ 5 fingers ఉన్నాయి. ఈ 5 fingersతో నేను ఆల్ ఓవర్ ఫేస్ అంతా మేకప్ చేసేస్తాను. అసలు బ్రష్ని నేను ఎప్పుడు యూస్ చేయను. ఓన్లీ ఐబ్రో పెడుతున్నప్పుడు మాత్రమే బ్రష్ యూస్ చేస్తాను. రెస్ట్ ఆఫ్ ద మేకప్ ఐ విల్ డూ విత్ మై ఫింగర్స్ ఓన్లీ. నాకు బ్లెండ్ అవుతుంది అని కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫౌండేషన్ అప్లై చేసేసా. నాకు ఇష్టమైనవి 2, ఒకటి చాక్లెట్, 2 లిప్స్టిక్. చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా.
లిటరల్లీ చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. నాకు ఐబ్రోస్ చాలా థిన్ అండి. అండ్ నా ముందు వ్లాగ్ మీరు చూసుంటారు, అది ఒక రివ్యూ ప్రోడక్ట్ కొరియన్ ఫేస్ మాస్క్, ఓవర్ నైట్ ఫేస్ మాస్క్ మీద. అది మీరు చూడండి. దానివల్ల నాకు ఈ ఐబ్రో ఇక్కడ ఉడగయా హడగయా టాటా బాయ్ బాయ్ అయిపోయింది ఐబ్రో. చడా కొంచెం కాంపాక్ట్ పౌడర్ కూడా పెడుతున్నా, బికాజ్ ఈవెన్ మనం ఉండేది ఏసీలో అయినప్పటికీ కూడా ఈ వెదర్ వల్ల టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకైతే వెంటనే స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఈవెన్ దో ఏసీలో ఉన్నా కూడా స్వెట్టింగ్ వస్తుంది. సో పౌడర్ పెడితే ఏంటంటే మేకప్ కొంచెం అలా సెట్ అయి ఉంటుంది. పెళ్ళికి ముందు మై నేమ్ ఇస్ షీలా, షీలాకి జవాని అలా పాటలు వచ్చి మేకప్ చేసుకునే వాళ్ళం. ఆఫ్టర్ బికమింగ్ మదర్స్, ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. అంత బాగానే ఉంది కానీ ఒకటి మిస్సింగ్. ఏంటి? కాజల్ కదా. ఆడపిల్ల కళ్ళకి కాజలే అందం కదండి. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను, కాజల్ నేను పెట్టను, ఐలైనరే పెడతానని. బాగుంది కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ నేను ఒక వీడియో చేశాను కదండి, మై ఇయర్ రింగ్స్ అమేజింగ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ సంథింగ్, ఏం పెట్టాను టైటిల్ మర్చిపోయాను. సో ఆ ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు, వ్లాగ్ చేసేటప్పుడు, ఆ ఇయర్ రింగ్స్ వీడియో చేసేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేశాను, అది అక్కడే మర్చిపోయాను. మమ్మీ మీరు నా వీడియో చూస్తుంటే నా ఇయర్ రింగ్స్ బాక్స్ని తీసుకురండి వచ్చేటప్పుడు. సో నా దగ్గర ఈ పేరు ఒక్కటే పెట్టుకున్నా, సో ఇదే పెట్టేసుకుంటున్నా, మిగతావన్నీ ఆ బాక్స్లోనే ఉన్నాయి. నేను హెయిర్ లీవ్ చేసుకుంటే ఎంత, నా ఫేస్ కూడా చాలా క్యూట్ ఉంది కదా. బట్ ఏం చేస్తాం, మమ్మీస్ ఇలా హెయిర్ లీవ్ చేసుకున్నాం అనుకోండి, మా అబ్బాయిని ఎత్తుకున్నప్పుడు ఇలా లాగేస్తాడు అంటాడు. సో ఇప్పటికే చాలా హెయిర్ లాస్ అవుతుంది, మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో నేను దీన్ని టై చేసేస్తా, బట్ చాలా ఫ్రిజీగా అనిపిస్తుంది. నేను సీరం పెడతా హెయిర్కి. ఇది ఆయిల్ ఫ్రీ అనమాట, అసలు ఆయిల్ పెట్టుకున్నట్టు ఉండదు. సీరం అంటేనే అది కదా. ఐ హోప్ మీకు సీరం అంటే కొంచెం ఐడియా ఉండొచ్చు. సో దీన్ని మనం పెడితే ఏంటంటే హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనీగా కనిపిస్తుంది, అసలు ఆయిల్ పెట్టినట్టు అనిపించదు. ఇది చూడడానికి ఆయిల్ అని ఉంటుంది చూడండి, ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఇది. సో నేను దీన్ని అప్లై చేసేస్తా హెయిర్కి. హెయిర్ టిప్స్కి కూడా పెట్టండి. ముడి ఉంటుందో హెయిర్లోని, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా తక్కువ హెయిర్ మాత్రమే వచ్చింది. చూసారా ఇందాకలు ఎంత ఫ్రిజీగా ఉందో హెయిర్, ఇప్పుడు చూడండి. నేనైతే హెయిర్ కట్ చేయించుకుందాం, మంచి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా, బికాస్ చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా వస్తున్నాయి, ఇంకా కొంచెమే స్టార్ట్ అయింది. సో నేను హెయిర్ కట్ చేయించుకోవాలా వద్దా అన్నది మీరు కమెంట్స్లో చెప్తే నేను హెయిర్ కట్ చేయించేసుకుంటా. వచ్చారు నా బంగారు కొండలు ఇద్దరు కూడా వచ్చారు. నేను రెడీ అవ్వడమే కాదు, వీళ్ళని కూడా రెడీ చేయాలి ఇప్పుడు. సో గాయస్ మమ్మీ అక్కడ ఉన్నారో తెలీదు, ఓపెన్ చేయాలి. ఓ భయపడిపోయావా? నేను సారీ, బయట వెళ్ళాను. చూడండి మీన్ వాళ్ళు ఎంత బాగా వ్లాగింగ్ చేస్తున్నాడో. ఓకే ఓకే సరే. సో అయాన్ రెడీ? ఎస్. తమ్ముడు రెడీ? ఎస్. సరే వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? సిఎంఆర్ సెంట్రల్. ఎందుకు? బర్గర్ కింగ్. ఎస్ బర్గర్. సో గాయస్ అజహాన్ కూడా మనం కూడా ఇక్కడ ఉన్నాం. మమ్మీ ఇచ్చేసుకుంటుంది. అప్పుడు వరకు మనం ఏదైనా విషయాలు చెప్పుకుందామా, స్టోరీస్ అలా చెప్తాడంటే, ఏదో స్టోరీ చెప్తాడంట, వినండి అయాన్ స్టోరీ. చెప్పు. నా మమ్మీ మావాడు చిన్నడు అని అరుస్తున్నాడు.
వాడు కూడా బ్లాగింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడేమో, వాడిని పట్టించుకోవట్లేదు. మమ్మీ అన్నయ్య ఇద్దరు నన్ను పట్టించుకోవట్లేదని, మమ్మీ అన్నయ్య ఇద్దరు పట్టించుకోవట్లేదని చూడండి ఏడుస్తున్నాడు. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. నెక్స్ట్ నువ్వే. చాలా మంది అడుగుతున్నారు బాబు ఫేస్ రివీల్ చేయండి అని. డెఫినెట్లీ ఫేస్ రివీల్ చేస్తాను. నాకు ఏ రోజు అయితే 1K సబ్స్క్రైబర్స్ అవుతారో ఆ రోజు డెఫినెట్లీ నేను ఫేస్ రివీల్ అయితే చేస్తాను. సరే, లేట్ అవుతుంది, స్టార్ట్ అయిపోదాం. గాయస్ ఇప్పుడు తమ్ముడికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం సిఎంఆర్ సెంట్రల్. సో గైస్ వచ్చేసాం బర్గర్ తినడానికి. చూడండి, తినడానికి వచ్చాము. ట్యాంప్లిన్ అంటాడు. ముందు వెళ్ళి పొట్టని సాటిస్ఫై చేసేసుకోవాలి. సో గైస్ వచ్చేసాము, బట్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఆర్డర్ రావడానికి చాలా టైం తీసుకున్నాడు. ఐ డోంట్ నో వై. తర్వాత ఆర్డర్ వచ్చేలోపు నేను మా అబ్బాయితో నేనైతే ఇలా ఆడుకుంటున్నా, టైంపాస్ చేస్తున్నా. ఫైనల్లీ ఆర్డర్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. బట్ ఆర్డర్ ప్యాకెట్స్ అది ఓపెన్ చేసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాం. ఏంటంటే బర్గర్ రెగ్యులర్గా మేము తీసుకునే బన్స్ కాదు. మీరు చూడండి బన్ ఎలా ఉందంటే, అది అయితే కొరియన్ బన్స్ అంట. ఫుల్ షైనీగా, అస్సలు నచ్చలేదు మా హస్బెండ్కి. బట్ నేను మా పెద్దోడు బాగా ఆకలితో ఉన్నాం కాబట్టి తినేసాం. ఆయన అయితే అసలు తినేయలేదు. బర్గర్ ఐ డోంట్ నో బర్గర్ కింగ్ ఎందుకు ఇలా బర్గర్స్ చేంజ్ చేసేసాడో అతను. చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎంత ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళామో అంత డిసప్పాయింట్ చేసేసాడు మాకు బర్గర్ కింగ్ అతను. సో గైస్ అయిపోయింది, బర్గర్ తినేసాం. నౌ హెడింగ్ బ్యాక్ టు హోమ్. మా వాడి ఫేస్ చూడండి, ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పనా? ట్యాంపులిన్ అన్నాడు, నువ్వు అన్నాను, ఏడుస్తున్నాడు. చూసారా ఎంత కామెడీగా ఉంది కదా వీడి ఫేస్. చూడండి వీడి ఫేస్ చూడండి. వీడి ఫేస్ చూపించి నీ ఫేస్ కొంచెం. నో ట్యాంపులిన్ చూపి. బర్గర్ తినేసా, నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అయిపోయాయి. బట్ మా హస్బెండ్కి బర్గర్ ఏమాత్రం నచ్చలేదు. సో ఆయన బిర్యానీ లవర్, బిర్యానీ కొనుక్కోవడానికి వెళ్ళారు. సో ఇవాళ నా చీట్ డే మామూలుగా అవ్వట్లేదండి. సో గైస్ చాలా టయర్డ్ డే. ఫైనల్లీ అవుటింగ్ అయిపోయింది. నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు తినబోతున్నాం మా హస్బెండ్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ. ఏంటి ఈరోజు అంతా ఫుడ్ ఎందుకండి నాకు మా హస్బెండ్కి బాగా ఫుడ్ తినేయాలనిపించింది ఈరోజు. అంతే, ఈరోజు వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా నేను. ఆ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా అవసరం. అంటిల్ దెన్ మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.